తిరుపతయ్య రిమాండ్కి సంబంధించి కస్టడీకి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ మనకు అందుతుంది తాజాగా. దీనికి సంబంధించి నగేష్ జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం. నగేష్, ఏంటి అంటే స్పెషల్గా జడ్జిమెంట్లు ప్రస్తావించినట్టుగా కనపడుతుంది. ప్రణీతరావు తన పోలీస్ తెలివితేటలు ఉపయోగించి దాంతో కస్టడీ కొంచెం తగ్గినట్టు కనపడుతుంది. అసలు ఏం జరిగింది ఈరోజు? ఎట్లాంటి జడ్జిమెంట్ వచ్చింది? ఎందుకంటే ప్రణీతరావు వ్యవహారానికి సంబంధించి ఆల్రెడీ 14 రోజుల రిమాండ్ గడువు ముగిసింది. రిమాండ్ గడువులోపే మళ్ళీ కస్టడీ పిటిషన్ అప్పుడు పోలీసులు దాఖలు చేయాలి. సో అప్పుడు దాఖలు చేయలేదు కాబట్టి వీళ్ళు ఇద్దరితో పాటు ప్రణీతరావు కస్టడీని కూడా పోలీసులు అడిగారు. కానీ ప్రణీతరావుకు సంబంధించిన జడ్జిమెంట్లను వాళ్ళ న్యాయవాది ప్రస్తావించారు. ఒకసారి రిమాండ్ ముగిసిన తర్వాత మళ్ళీ కస్టడీ అడగకూడదని చెప్పి ప్రస్తావించారు. ఆ రిమాండ్లను అన్నీ పరిశీలించిన తర్వాతనే ప్రణీతరావుకు సంబంధించిన కస్టడీ పిటిషన్ని డిస్మిస్ చేస్తూ ఇద్దరు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలు మాత్రం 5 రోజుల కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆర్డర్ పాస్ చేసింది. రేపు ఉదయం నుంచి మొదలుకొని 5 రోజుల వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళిద్దరిని విచారిస్తారు. ఇక ప్రస్తుత విచారణకు సంబంధించి మాత్రం రాధాకిషన్ రావు అలాగే గట్టుమల్లి సిఐ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇంకా వాళ్ళ కొనసాగుతోంది. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వాళ్ళని ప్రణీతరావుని విచారించే అవకాశం లేదు. ఎందుకు విచారించారంటే ఆల్రెడీ అరెస్టు తర్వాత 14 రోజుల రిమాండ్ అనేది యథావిధిగా ప్రతిసారి జరుగుతుంటుంది. ఒకసారి లీగల్ ఆస్పెక్ట్ ప్రకారం 14 రోజులు రిమాండ్ ముగిసి జైలుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కస్టడీ పిటిషన్ అనేది వేయకూడదు. ఎందుకంటే అది లీగల్గా చెల్లదు. ఎందుకు చెల్లదంటే ఒక్కసారి ఖైదీ ఎవరైతే ఉన్నారో ఆ ఖైదీ మళ్ళీ జైలుకు వెళ్తే కనుక మళ్ళీ కస్టడీ తీసుకోవడానికి కోర్టు అనుమతించదు. మళ్ళీ కొత్త ఎఫ్ఐఆర్ అంటే ప్రణీతరావు కనుక ఈ ట్యాపింగ్ కేసులో ప్రణీతరావు గురించి వేరే అధికారి నన్ను కూడా ప్రోవోకేట్ చేశాడు, ఈ కేసులో ప్రణీతరావు ఉన్నాడని చెప్పి పేరు చెప్తే కనుక మరొక ఎఫ్ఐఆర్లో ప్రణీతరావుని A1, A2, A3 అలా మళ్ళీ నెంబరింగ్ చేస్తే కనుక అప్పుడు ప్రణీతరావుని కస్టడీ కోరడానికి పోలీసులకు అనుమతి లభిస్తుంది. సో ఇప్పుడు మాత్రం సాధ్యం కాదనేది చెప్పచ్చు. ఎందుకంటే లీగల్ ప్రకారము చాలా జడ్జిమెంట్లు భారతదేశంలో సుప్రీంకోర్టు చెప్తున్న విధి విధానాలు కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న అరెస్టులు, జడ్జిమెంట్లు వాటన్నిటిని కూడా వాళ్ళ న్యాయవాది కోర్టు ముందు ప్రస్తావించారు. ఆ క్రమంలోనే ఒక్క ప్రణీతరావుకు సంబంధించిన కస్టడీ పిటిషను కస్టడీకి ఇవ్వడం కుదరదని చెప్పి డిస్మిస్ చేస్తూ కోర్టు నిర్ణయం. బెయిల్కి వెళ్ళబోతున్నాడా ప్రణీతరావు? నో అంటే చాలా కీలక దశలో ఉన్న కేసు ఇది. బెయిలుకు వెళ్ళడానికి ఎటువంటి స్కోప్ లేదు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఫస్ట్ ప్రణీతరావు నుంచే బయటపడింది. ప్రణీతరావే SIBలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం, అక్కడ ఒక వార్ రూమ్ ఏర్పాటు చేస్తే అందులో ఉన్న కీలకమైన ఆధారాలను చెరిపేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నించాడు ప్రణీతరావు. ప్రయత్నించిన తర్వాత అతను సిరిసిల్ల అక్కడ లూప్ లైన్లోకి వెళ్ళాడు. సిరిసిల్ల నుంచే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఫస్ట్గా ఎఫ్ఐఆర్ నమోదైనప్పుడు A1గా ఉన్నదే ప్రణీతరావు. తదుపరే మిగతా అంశాలన్నీ అంటే SIB చీఫ్, గతంలో చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు, తిరుపతన్న, భుజంగరావు, గట్టుమల్లు, కిషన్ రావు. సో వీళ్ళందరి పేర్లు తదుపరి ఆయన చెప్తేనే వస్తున్నాయి. ఆయన అప్పుడైతే ఏదైతే కస్టడీలో 7 రోజుల కస్టడీలో సమాచారం ఎంతమంది పేర్లు చెప్పాడో వాళ్ళందరినీ వరుస క్రమంలోనే పోలీసులు పిలుస్తున్నారు. ఇదే క్రమంలో భుజంగరావు, తిరుపతన్న అరెస్ట్ అయ్యారు. భుజంగరావు, తిరుపతన్న 5 రోజుల కస్టడీలో రేపటి నుంచి విచారిస్తే వాళ్ళిద్దరు కూడా ఎవరెవరి పేర్లు చెప్తారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చాలామంది ఇంకెంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసిన CIలా, SIలా, కానిస్టేబుల్లా, హోంగార్డ్లా వాళ్ళందరినీ కూడా వరుస క్రమంలో పిలుస్తారు. ప్రస్తుతం అయితే ప్రణీతరావుకి ఎటువంటి స్కోప్ లేదు, బెయిల్ రావడానికి ఈ కేసు లేదు.